ఆహారము తరువాత ఎవరికైనా నీళ్లు కావాలి, అది శరీర ధర్మము. వారికి నీళ్ల ఇబ్బంది కలిగింది కనుక ప్రతి ఇబ్బందిలో కొన్ని అపార్థ భావాలు, కొన్ని అపోహలు ఖచ్చితంగా కనబడుతుంటాయి. కాస్త సణుగు గొణుగులు దేవుని ఎదుట వినబడ్డాయి. దేవుడు మోషేను పిలిచి ఓరేబునకు వెళ్ళి అక్కడ ఆ బండను కొట్టుము. ఇదంతా చరిత్ర, మనం ఎరిగినటువంటి సంగతులు. ప్రియులారా, ఓరేబులో కొట్టబడినటువంటి బండ, దానిని గూర్చి మరి 5వ వచనంలో పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. ఇశ్రాయేలుకు దాదాపుగా 70 మంది పెద్దలున్నారు. కానీ అందరు అక్కర్లా. మరి 24వ అధ్యాయము నిర్గమాకాండంలో మీరు చూస్తే పెద్దలలో 70 మందిని కూడా దేవుడు అంగీకరించాడు, ఇక్కడ అనుమతించాడు. ఇది కొండ ఎక్కేటువంటి సందర్భము. 9వ వచనంలో 70 మంది పెద్దలు కూడా ఆ యొక్క కొండ మీదికి ఎక్కి దేవునిని చూచిరి. కానీ ప్రియులారా, ఏ పనికి ఎంతమంది సరిపోతారు అనేది దేవుడు ఎరిగినవాడు, అలాగే మనుషులు కూడా ఎరిగి ఉండాలి. ఏ పనికి ఎంతమంది కావాలి, లేక ఎంతమంది ఇక్కడ సరిపోతారు అనే ఒక అంచనా మన యొద్ద ఉండాలి. అంతేగాని 12 మంది ఉన్నారు కదా, 12 మంది అక్కడ నిలబడండి, వారికి వచ్చినా రాకపోయినా మూతి మెదపకపోయినా అక్కడ అక్కర్లా. ఒక కొద్ది మంది నువ్వు తీసుకొని నడు. యేసు ప్రభువారు కూడా 12 మంది శిష్యులుంటే ఆయన రూపాంతర కొండెక్కినప్పుడు కేవలము 3 తీసుకుని వెళ్ళాడు. దాన్ని ఎవరు తప్పుపట్టలారు. దేవుని కార్యాలు ఇలానే ఉంటాయి. ప్రియులారా, వాక్యమందు మనం చూస్తే మరి వారు దేవుని యొక్క మాట చొప్పున ఓరేబులో ఆ బండ దగ్గరకు వెళ్ళారు. దేవుడు స్పష్టమైనటువంటి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఓరేబులో 6వ వచనం, ఆ బండ మీద నేను నీకు ఎదురుగా నిలుతును, నేను ఆ బండ మీద నిలబడి ఉంటాను, నీవు ఆ బండను కొట్టగా దానిలో నుండి నీరు వచ్చును. స్నేహితులారా, ఐగుప్తు దేశంలో సీనాయి సీనాయి దగ్గరలో ఓరేబు అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. మరి మార్గంలో ఆ ప్రాంతాన్ని చూస్తూ ఉంటాం మేము, దగ్గరికి వెళ్ళి దిగడం ఉండదు. కానీ ఓరేబు అనగా అర్థం ఏమిటంటే ఎడారి. ఎడారిలో నీళ్లు దొరకవు. ఇది చాలా తెలిసినటువంటి విషయమే. అయితే నీళ్లు లేని చోట దేవుడు వారికి నీరు ఇవ్వబోతూ ఉన్నాడు. విచిత్రమైన విధానంలో ఒక బావి లేదు. ఇశ్రాయేలీయులందరూ కలిసి ఓ 10 బావులు తవ్వాలంటే వాళ్ళు ఒక పూటలో తవ్వేయగలరండి. 30 లక్షల మంది ఉన్నారు. అందులో ఒక 10 లక్షల మందిని పక్కకు తీసిన 1,00,000 మంది పట్టుకున్నారనుకో, ఒక నుయ్యి ఎంతసేపులు తవ్వుతారు? 1,00,000 మంది ఒక నుయ్యి తవ్వడం మొదలెట్టారనుకో, నా అంచనా ప్రకారం 2 గంటల్లో తవ్వేయచ్చు. కానీ ఎడారిలో నీళ్లు పడవు. అన్ని దేశాల్లో మనలాగా ఎక్కడ పడితే అక్కడ తవ్వితే నీళ్లు రావు. భూమి అంతా ఒకలా ఉండదు. ఏదో ఇండియా చూసి అంతా ఇలాగే ఉందని అనుకుంటే తప్పు. నీళ్ల కొరకు పూర్వం యుద్ధాలు జరిగేవి. అబ్రహాము తవ్విన బావులు ఫిలిస్తీయులు పూడ్చారు. ఇస్సాకు తవ్విన బావులు వారు వచ్చి ఇది మాకు ఇచ్చేయి, మా దేశం, మా ఏరియా అని జగడమాడారు.
ఇలా నీళ్ల కొరకు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇలారా అటువంటి క్రమంలో దేవుడు బావి లేకుండా నీరివ్వబోతున్నాడు. కారణం ఏంటి? ఆ బండ క్రీస్తే. ప్రియులారా, దేవునికి కొన్ని సంగతులు ముందే తెలుసు. ఈ హోరేబు కొండ అనేది ఏదైతే ఉందో, ఈ హోరేబు ఇది రాబోయే దినములలో మరొక కొండగా దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు. ఇవాళ హోరేబును వాడుకున్న దేవుడు, హోరేబును కొట్టమల్లా దేవుడు, హోరేబు మీద ఒక బండ పెడుతున్నాను, నువ్వు ఆ బండను కొట్టాలి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు అన్నాడు, ఆ బండ క్రీస్తే. ఆ బండ, ఈ బండ ఇప్పుడు ఎక్కడ నిలబడిన బండ? హోరేబులో నిలబడిన బండ. ప్రియులారా, ఈ హోరేబే రేపటి దినాన్న రాబోయే కాలంలో కల్వరి కొండగా దేవుడు చేయబోతున్నాడు. ఆ కల్వరి మీద ప్రభువైన యేసుక్రీస్తు ఒక బండలాగా నిలబడబోతూ ఉన్నాడు. సో ఆ బండ క్రీస్తే, ఆ కొండ కాదు. ఆ కొండ క్రీస్తు అని అనలేదు, కానీ ఆ బండ క్రీస్తే. ప్రియులారా, వాక్యంలో చూస్తే నీవు ఆ బండను కొట్టగా అది నీకు త్రాగుటకు నీరిచ్చును. ఎందుకు ఇస్తుందంట నీళ్లు? 6వ వచనం చివరిలో ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీరు బయలుదేరును. ఇవి తాగే నీళ్ళండి, తాగే నీళ్లు. పెద్ద పెద్ద పట్టణాల్లో, మరి ఢిల్లీ లాంటి మహానగరంలో ఏం చేస్తారంటే, మనందరం ఇళ్లలో వాడేసిన నీరు ఉంటుంది కదా, ఈ నీరు ప్రత్యేకంగా సేకరించి దాన్ని కొంచెం శుద్ధి చేసి మొక్కలకు తరలిస్తారు. మళ్ళా ఫ్రెష్ నీరు ఇవ్వరు మొక్కలకి. ఈ శుద్ధి చేసినటువంటి నీరు మొక్కలకి పంపిస్తారు సపరేట్గా. అలాంటప్పుడు పెద్ద పెద్ద గార్డెన్లు ఉంటాయి ఢిల్లీలో. సో ఈ గాంధీ గారి సమాధి ఇవి ఎప్పుడన్నా మీరు టీవీలో చూస్తే పచ్చని గార్డెన్ లాగా ఉంటుంది. చుట్టూ అంతా కూడా కొన్ని ఎకరాల భూమది. సో అందరి పెద్ద పెద్ద వారి సమాధులు ఉంటాయి ఆ ప్లేస్లో. అక్కడ కొన్ని పైపులు గడ్డికి వదిలేసి ఉంటాయి అన్నమాట. అక్కడ ఏం రాస్తారంటే, నాట్ ఫర్ డ్రింకింగ్ అంటారు. దాంతో నువ్వు చీగొడుక్కోవచ్చు, తాగకూడదా నీళ్లు. ఎందుకని? అవి తాగే నీరు కాదు, ప్రతి నీరు తాగే నీరు కాదు ప్రియులారా. కానీ ఈ నీరు త్రాగే నీరు. ఎప్పుడైతే త్రాగే నీరు ఉందో దాంతో తాగొచ్చు, స్నానం చేయొచ్చు, బట్టలు తుక్కోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీకు ఏదో ఒక నీరు కాదు, త్రాగే నీరు నేను ఇవ్వబోతూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు నీరిచ్చాడు. ఈ నీళ్లతో వారు ఏం చేశారు? ఒకటి, దాహం తీర్చుకున్నారు. రెండవది, వారు స్నానములు చేశారు. మూడవది, వారు బట్టలు ఉతుక్కున్నారు. ప్రియులారా, 3 భాగ్యములు దేవుడు వారికి ఆ నీళ్ల ద్వారా హోరేబులో ప్రసాదించాడు. సో ఈ 3 కార్యములు దేవుడు జరిగించాడు. మరి దాహము తీరింది. నీరు అనేది దేవుని యొక్క వాక్యమునకు పోలిక. దేవుని యొక్క వాక్యము, వాక్యమును వారు అందుకున్నారు, వారు పొందుకున్నారు. వాక్యమును వారు త్రాగారు. ప్రియులారా, దేవుని మాటలు వారిలోనికి వెళ్ళాయి. సో ఈ నీళ్ల విషయంలో దేవుడు అంటాడు, ఆ యోహాను సువార్త 5వ అధ్యాయమునందు ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారిద్దరి మధ్య ఒక మాట వచ్చింది. ఆవిడంది, అయ్యా, ఈ బావి చాలా లోతుగా ఉంది, చాలా లోతైనది. ప్రియులారా, ఈ బావి ఎలాంటిదట? ఎంత ఇదిగా ఉందట? లోతుగా ఉందట. ఈ బావి చాలా లోతైనది. సో పైన బావిలో నీళ్లుంటే బిందెతో ముంచుకోవచ్చు,
బాగా లోతుగా ఉంటే కష్టంగా ఎక్కువసేపు తోడాలి. ప్రియులారా, లోతులో ఉన్నటువంటి జలము, లోతులో ఉన్న నీళ్లు ఎప్పుడు కూడా చల్లగా ఉంటాయి, తాగడానికి హాయిగా ఉంటాయి. మేము యాకోబు బావి దగ్గరికి వెళ్ళాం. మరి అక్కడ బావిలో బకెట్ వేస్తే చాలాసేపు గిలక అలా తిప్పుతూనే ఉన్నాం. సో సత్యబాబు గారు కూడా లాగారు, ఆ వీడియో ఉంది నా దగ్గర. సో ఇప్పుడు చూస్తూ ఉంటాను. మరి బైబిల్ చదివిన ఆంటీ గారు కూడా ఉన్నారు ఆ వేళ అక్కడ. ఎప్పుడైతే ఆ బకెట్ పైకి వచ్చిందో అందరూ కూడా కొంచెం కొంచెం ఆ నీళ్లు తాగాం మేము. యాకోబు బావిలో ఉన్నటువంటి నీళ్లు ఇప్పటికి కొంత బావి త్రాగుతుంటే చల్లగా ఉన్నాయి. అక్కడ పాస్టర్ గారిని అడిగాను, ఏంటయ్యా ఇది అంటే, అట్టడుగున ఉన్నాయి కదండి, ఇక నీళ్ళు ఎప్పుడు చల్లగానే ఉంటాయి, దేవునికి మహిమ. మోసే ఇదిగో మరి ఇంకొకటి వస్తాడు, మరి అన్ని గోత్రాలు ఉండాలి కదండి, అవన్నీ అనవసరం. ఇక్కడ యెహోషువ దృష్టిలో ఎవడు పర్ఫెక్ట్ అనిపిస్తే వాడిని పెట్టుకుంటాడు. ఎవరు మన మాట వింటారు, ఎవరు మనకు అనుకూలం, ఎవరు కలిసి వస్తారు, ఎవరు పని చేయగలరు, ఎవరు బద్దకించరు, ఎవరు లోబడి ఉంటారు, ఇవన్నీ త్వరగా గమనించి నువ్వు 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 అని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుని బిడ్డ, ఇది చాలా పెద్ద పాఠం అని చెప్పాను నేను మీకు. 30 లక్షల మంది యుద్ధానికి వెళ్ళడంలా, ఎందుకంటే అందరూ యుద్ధం చేయలేరు. కొందరు పారిపోతారు, కొంతమంది పిరికోళ్ళు ఉంటారు, కొంతమంది అవతలు చేరిపోతారు, కొంతమంది చేసే వాళ్ళను చెడగొడతా ఉంటారు. సో అంచేత ఏరుకున్నాడు. ప్రియులారా, 30 లక్షల మందిలో నుండి యెహోషువ అనే నాయకుడు ఎలా అయితే యుద్ధము చేయగలిగినటువంటి వారిని ఎన్నిక చేసుకుని ఏర్పాటు చేశాడో, ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘము, ఈ భూప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరిలో నుండి కొందరిని దేవుడు ఎన్నిక చేస్తాడు యుద్ధం చేయడానికి. అందరూ కాదు. సంఘంలో 4,000 మంది ఉంటే 4,000 మంది కాదు, అందులో వచ్చి 400 మంది బయటకు రావచ్చు. దేవుడు అందరిని తీసుకెళ్ళిపో అని అనలే. ఇదిగో నా కూడా 2 వస్తారు, నీ కూడా ఈ 30 లక్షల మందిలో నుండి తీసుకెళ్ళి ఎంతమంది, 3,000 మంది తీసుకెళ్తావా, ఓ 10,000 మందిని తీసుకెళ్తావా, తీసుకెళ్ళు. అందరొద్దు. ఈ ప్రజలు, దేవుడు ఆల్రెడీ చెప్పాడు, యుద్ధము చూసినప్పుడు భయపడుదురేమో అమ్మా. సో యుద్ధం లేకుండా వీళ్ళని తీసుకెళ్ళాలి, యుద్ధం చూడకుండా వీళ్ళని తీసుకెళ్ళాలని దేవుడు ఉద్దేశం. కానీ యుద్ధమే రాకూడదు అనుకుంటే ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? యుద్ధం వచ్చింది. దేవుడు ఏం చూడకుండా తీసుకెళ్ళాలనుకున్నాడు? యుద్ధం చూడకుండా. పక్కోళ్ళు యుద్ధం చేసుకుంటూ అది కూడా చూడకూడదు, నా పిల్లలు చూడకుండా తీసుకెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. తీరా చేస్తే చూడడం కాదు కదా, ఇప్పుడు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించారు. ఎవరు? అమాలేకీయులు. దేవుడు కోపం రాదా? ఆయన వద్దు అనుకున్న పని నువ్వు చేయిస్తున్నావు. ఆయన వద్దు అని అనుకున్నది నువ్వు చేయిస్తున్నావు. సరే, ఇప్పుడు 2వ పాయింట్లోకి మనం వెళ్దాం. వీళ్ళరా, నిర్గమకాండము 14వ అధ్యాయం మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఈ అధ్యాయంలో మరి మోషే గారు ఒక్క మాట ఆయన చెప్పారు. ఏం చెప్తున్నారంటే 13వ వచనంలో 14లో, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ. ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు యుద్ధం. వస్తున్నది బలమైన శత్రువు, ఫరో అనేటువంటి రాజు. ఆ రాజుతో మీ గిటికీలు చేయడమే వచ్చు కానీ యుద్ధం చేయడం రాదు. అంతే కదా. ఇప్పుడు ఎక్కడికైనా సువార్త క్యాంప్కి వెళ్ళాం అనుకోండి, ఈ క్యాంప్కి వెళ్ళినప్పుడు సన్నిధుల్ని కొంచెం నేను ముందు పెడతాను, కొంచెం ప్రార్థనలు చేస్తారని. సడన్గా మా డ్రైవర్కి ఏమన్నా అయ్యి, మరి ఎవరు నడిపించమంటావు కారు అంటే, సన్నిధులు ఎవడో ఉన్నాడు, వీళ్ళకి ప్రార్థన చేస్తున్నాను కానీ డ్రైవింగ్ చేస్తున్నావునా చెప్పండి?
ఇప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది మీకు. ప్రార్థన అయితే అంత ఎంతసేపు అయినా చేస్తారు. మీరేంటమ్మా మరి తూతూ అని వదిలే ఎక్స్ట్రా 3 ప్రార్థనలు చేయించిన ఈడవల్ల ఇవాళ. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే చేస్తే ఇంత పొడుగా సాగదీస్తారు, లేకపోతే ఒక వీలంతా బాబా ఇంకా ఎక్కువ చేస్తే 7:15కే ప్రార్థనలు అవుట్. మళ్ళీ 3 చేయించా. సో నిలబడండి, కాస్త ప్రార్థనలో నిలబడండి, నేర్చుకోండి. ఇది ఏమన్నా 20-28 దడాదడమని 2 6లు కూడా వెళ్ళిపోవడానికి టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు ఆడండి మరలా. ప్రియారు అందరికీ అన్ని చేత కాదు. నీకు ప్రార్థన చేతనవును, నువ్వు ప్రార్థన చేస్తావు. కొందరికి డ్రైవింగ్ చేతనం, వారు డ్రైవింగ్ చేస్తారు. నువ్వెంతో ఆళ్ళంతే దేవుని సేవలో తెలుసా. ఒకడట యుద్ధానికి వెళ్ళే వాళ్ళు బట్టలు కాపలా కాస్తాడంటే ఈడు యుద్ధం చేసినట్టేనుంది బైబిల్లో. వాడికి అదే ఫలము, అదే జీతం, అదేం తక్కువ కాదు. ఆయుధాలని భద్రపరుస్తున్నాడు. సో ఇక్కడ మన కొరకు చూజ్ మన్ పరస్, మనుషులను ఏర్పాటు చేయి. ఆ ఏర్పాటు చేసి పెద్ద పని యెహోషువ మీద పెట్టాడు. ఎందుకంటే యుద్ధంలో ఉండేది నువ్వు. నీకెవరు సరిపడిన వాళ్ళు ఉంటారో, నీకెవరు తగిన వారు ఉంటారో ఎన్నుకునేది నువ్వు, నీ ఇష్టం. సరే, మరి నేను ప్రార్థన చేస్తాను దేవుని బిడ్డ. సరే, యుద్ధము మొన్నటి దినాన్న ఐగుప్తీయులు వచ్చినప్పుడు యుద్ధం ఎవరు చేస్తారని మోసే చెప్పాడు. యెహోవా మీ పక్షమున. మరి దేవుడు ఏమన్నా చేశాడా? సో 14:25 చదువుదాం మనం. 14:25. అదంతొద్దు. ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయించున్నాడు. ఐగుప్తీయులు రథాలు తోలే వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, ఒరే బాబు మనం తట్టుకోలేము, వెనకెళ్ళిపోదాం, మన చక్రాలు ఊడిపోతున్నాయి, సో మన రథాలు నేల పడిపోతున్నాయి, గుర్రాలు లాగలేకపోతున్నాయి. కారణం ఏంటంటే వీళ్ళెవ్వరూ యుద్ధం చేయడం లేదు, కానీ వాళ్ళ దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు. ఎవరికి తెలిసిపోయింది అది? అమ్మా, కొంతమంది అన్యులకి తెలిసిపోద్ది, పలానా దేవుని సేవకునితో పెట్టుకోకూడదు, పలానా దైవజన్ జోలికి వెళ్ళకూడదు, వీళ్ళతో తలదోర్చకూడదు. ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా వాళ్ళ పక్షంగా పనిచేస్తాడు. దేవుడు పనిచేసినప్పుడు నువ్వేం అడ్డగించగలవు? నీ చక్రం ఊడిపోద్ది, నీ చెయ్యి ఊడిపోద్ది, నీ కాలు ఊడిపోద్ది, నీ నోరు ఊడిపోద్ది, లేకపోతే ఏదైనా ఊడిపోద్ది, నీ దగ్గర ఉన్నది ఏదైనా సరే ఊడిపోవచ్చు కాదా. దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. బాగుంది. మరి దేవుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఇక్కడ వీళ్ళు ఏమనాలా? ఏమండి ఆ వేళ వాళ్ళు మీలాటోళ్ళే అన్నీ మర్చిపోతారు. ఏమండి ఆ వేళ యెహోవా మన పక్షమున యుద్ధం చేయను అని అన్నారు కదండి, మరి మమ్మల్ని చేయమన్నారు ఏంటండి అని అనాలి కదా. అనాలొద్దా? అనాలొద్దా? అందుకే భక్తిలో తెలివైన వాడు ఉండాలమ్మా, బోధలో కూడా తెలివైన వాడు ఉండాలి. అన్ని టక్కమని క్యాచ్ చేయాలా. ఇవన్నీ బుక్స్లో ఉండవు, ట్రైనింగ్లో ఇలాంటివి ఏమో చెప్తారో చెప్పరు నాకు తెలియదు, కానీ ఇది బైబిల్ మనలో ఉంటే అన్నీ బయటపోతాయి. ఏంటి ఆ వేళేమో దేవుడే డైరెక్ట్గా ఫీల్డ్లోకి వచ్చేసాడు, మీరేమి చేయక్కలా అని చెప్పినటువంటి మోషే ఇవాళ దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. అన్నిసార్లు దేవుడే కాదు, అసలు మీరు ఏం చేస్తారో చూద్దాం. ఒక యుద్ధం వచ్చింది కదా, అమాలీకీలే కదా, ఏం చేస్తారో చూద్దాం అని కొన్నిసార్లు దేవుడు చేయలేక కాదు, కానీ నీతో చేయించడానికి. ఎందుకంటే అమాలీకీలతో ఇశ్రాయేలుకు తరతరముల వరకు యుద్ధం. ఈ యుద్ధం ఇశ్రాయేలుకు అప్పగించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అంత టైం ఇక్కడ లేదు, టైం అయిపోయింది, కానీ చాలా కారణాలు ఏంటంటే, ఒకటి, వాళ్ళు దేవుడు కూడా వాళ్ళకు యుద్ధం అప్పచెప్పడానికి ఒక బలమైన కారణం. అమ్మా, మీ ఇళ్లలో చిన్నపిల్లలు చదువుకుని ఉంటారు మీ ఇళ్లలో. ఈ పిల్లలు ఎల్కేజీ యూకేజీ చదివినప్పుడు వాళ్ళకి ఏదైనా హోంవర్క్ ఉందనుకోండి, ఆ హోంవర్క్ నోట్బుక్లో టీచర్ రాస్తుంది,
ఈ పలానా ఎక్కాలు రాసి పెట్టాలి, లేకపోతే అంకెలు ఇంతవరకు వేయించాలి అని టీచర్ రాస్తుంది. ఎప్పుడైతే ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చాడో ఆడనే రాసుకోమంటారు. ఎల్కేజీ యూకేజీలో టీచర్ రాసి బుక్లో మనకింటికి పంపిస్తుంది. ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఆ టీచర్ రాసినవన్నీ పిల్లవాడితో రాయించాలి, హోంవర్క్ అది. కానీ ఎప్పుడైతే పిల్లవాడు ఫస్ట్ స్టాండర్డ్కి 1వ తరగతికి వచ్చాడో బోర్డు మీద రాస్తారు, వీళ్ళు రాసుకోవాలన్నమాట హోంవర్క్ ఏంటో. దేవుడు ఆ మొట్టమొదటి యుద్ధం ఆయన చేసి పెట్టాడు. ఇప్పుడు వీళ్ళు ఎల్కేజీలో ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటారో దేవుడికి వీళ్ళు ఒక స్టెప్ ఎక్కారు, ఒక మెట్టు ఎక్కారు, అప్గ్రేడ్ అయ్యారు. అప్గ్రేడ్ అని చెప్పి ముగిస్తాను నేను. ఈ అప్గ్రేడేషన్ ఏంటంటే రక్షణ పొందారు. ఇప్పుడు అప్పు చెప్తాం మనం, ఇంతకుముందు రక్షణ పొందలేదు వీళ్ళు. సముద్రం అవతలున్నారు, యుద్ధం చేయలేరు, మెట్టెక్కలేదు, నా బిడ్డలు అవ్వలేదు, రక్షణ పొందలేదు. ఇప్పుడు ఏం పొందేశారు? నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో అప్పుడు కొన్ని యుద్ధాలు వస్తాయి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ ఒంటిలో. నువ్వు రక్షణ పొందిన తరువాత ఇవన్నీ అటాక్లు వస్తాయన్నమాట. ఓకే, రక్షణ పొందినప్పుడు బాగానే ఉందండి. అంటే ఇది మంచికే జరుగుతోంది. దేవుని బిడ్డ, ఈ యుద్ధము అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమే అన్నారు కదా. ఇక్కడ ప్రియులారా, సార్వత్రిక క్రైస్తవ సంఘముల నుండి కొందరిని యుద్ధము చేసేవారిని దేవుడు ఏర్పాటు చేయించాడు. అలాగే ఇప్పుడు సంఘమును, ఎవరినండి? సంఘమును నాశనం చేయాలి అని సాతానుగాడు అనుకున్నాడు. సాతానుగాడు సంఘాన్ని నాశనం చేయాలి, సంఘాము సంహారింప సాతాను తలచిన కీడు ఎదిరింప. గట్టిగా పాడండి. ఎదిరింపాయలు. ఇప్పుడు ఈ అమాలేకీయులు అంటే సాతాను అనుకుందాం మనం. ఈ సాతానును సంఘాలు, ఏ సంఘం కూడా సాతానును ఎదిరించడం లేదు. ఇప్పుడు సాతాను ఎదిరించడానికి ఒక బైబిల్ మిషన్ దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు బైబిల్ మిషన్ విశ్వాసులందరూ కూడా ఎవరితో పెట్టుకోవాలి చెప్పండి? సాతానును ఎదిరించవలెను, సాతానును ఓడించవలెను. సో ఈ పిల్లల యుద్ధం అయిపోయాక మిఖాయేలు దిగుతాడు. అప్పుడు ఆయన అంటారు తప్పకా అంటాడు. అప్పుడు దిగుతాడు అనమాట మిఖాయేలు యుద్ధంలోనికి. దిగిన తర్వాత సాతానుకు పరలోకం నుండి ఎక్కడ పడేది? వచ్చి భూమి మీద. ప్రకటన 12:7 చదువు ఇంటికి వెళ్ళి భూమి మీద పడ్డాడు. భూమి మీద పడిన తర్వాత అప్పుడు యేసుప్రభు తగులుకుంటాడు అర్మగద్దుని యుద్ధంలో. వాడికి అక్కడ వాయింపు అయిపోయిన తర్వాత మట్టు లేని గోతిలో ప్రభు పడేస్తాడనమాట. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుండి అడుక్కి. ప్రియులారా, యుద్ధము మరి దేవుడు చేయాలి. కానీ కొన్ని యుద్ధాలు దేవుడు నీతో చేయించడానికి నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ప్రతి యుద్ధములో ప్రభు మనకు జయమిచ్చి మహిమ పొందును గాక. ఆమేన్.